సుబ్బిగాడినే సుబ్బరావు గారంటారు. ధనముంటే అప్పలమ్మనే అప్సరసని పొగిడేస్తారు. మన జీవితంలో ప్రతి క్షణం డబ్బుతోనే ముడిపడి ఉంది. ఎంతలా అంటే డబ్బు లేకుంటే ఇంటి నుండి ఒక్క అడుగు కూడా బయటకు వెయ్యలేనంత. అలాంటి డబ్బులు సంపాదించే క్రమంలో ప్రతి రోజు తమతో తాము పోటీపడాల్సి వస్తుంది. ఒకప్పుడు ఎలాగైనా బతకొచ్చు అనే మైండ్ సెట్ నుండి గొప్పగా బ్రతికితేనే జీవితం, దానికోసం డబ్బే ప్రథమావాలి, అది లేకుంటే జీవితమే లేనట్లు వారి జీవితంలోని చిన్న చిన్న మనుషులను కోల్పోతున్నారు. ఇలా మనం ఆలోచించడానికి రెండు కారణాలు. ఒకటి, నేటి ఆధునిక యుగంలో మనిషి కన్నా వారి వ్యక్తిత్వం కన్నా డబ్బుకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం. రెండో కారణం, ఒకరి సంపాదనను మరొకరు పోలిస్తూ కించపరిచే మనస్తత్వం గల వారి సంఖ్య పెరిగిపోవడం. దాంతో మెజారిటీ పీపుల్ తొందరగా లైఫ్ లో సెటిల్ అవ్వాలి, ఎక్కువ డబ్బులు సంపాదించాలని డే అండ్ నైట్ కష్టపడుతూ తమ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటారు. ఇంకా గట్టిగా చెప్పాలంటే చదువు లేని వాడు వింత పశువు అనే నినాదం నుండి డబ్బు లేని వాడు వింత పశువు అని మారిపోయేంతలా నేటి సమాజం తయారైంది. ఒకప్పుడు 1000 రూపాయలు చేతిలో ఉంటే మధ్యతరగతి వ్యక్తికి ధైర్యం ఉండేది, కానీ నేడు ఆ 1000 రూపాయలు 100 రూపాయలుగా మారిపోయింది. నిజమే, కాలం మారే కొద్దీ వస్తువుల ధర పెరుగుతుంది, దాంతో డబ్బుకున్న విలువ తగ్గుతుంది అని అనుకుందాం. మరి అదే విధంగా దానికి అనుకూలంగా ప్రతి మధ్యతరగతి వ్యక్తి సంపాదన పెరగాలి కదా. సంపాదన కన్నా ఖర్చులు ఎక్కువ కనిపిస్తున్నాయి, దానికి తోడు ట్యాక్స్ ప్రతి దాని మీద. దీంతో ఈ డబ్బు అనేది ఒక సమస్యగా మారిపోయింది. ఇది పేదవాడు ఇంకా పేదవాడిగా మారిపోతున్నాడు. ఈ వ్యవస్థలో మార్పు రావాలి, డబ్బు మళ్ళీ పూర్వవైభవం రావాలి అంటే దానికోసం మనం ప్రతి వస్తువు రైతు దగ్గర మాత్రమే కొనాలి. కూల్ డ్రింక్స్ బదులుగా కొబ్బరి నీళ్లు, చెరుకు రసం వంటివి అలవాటు చేసుకోవాలి. అవకాశం ఉన్న ప్రతి వస్తువు రైతు దగ్గరే కొనుక్కోవాలి. ఇప్పుడు మాత్రం దళార వ్యవస్థ అలాగే మనల్ని దోచుకునే కార్పొరేట్ వ్యవస్థల మార్పు వస్తుంది. తద్వారా ప్రతి వస్తువుకి తగ్గట్టుగా వాడి ధరలు నిర్ణయించబడతాయి. అప్పుడు ఖచ్చితంగా ఖర్చులు మన సంపాదనకు మించి ఉండదు. ఓసారి ఆలోచించండి. రైతును కాపాడుకోవాల్సిన బాధ్యత గవర్నమెంట్ మాత్రమే కాదు, ఈ భూమి మీద బతికే ప్రతి ఒక్కరిది, నాతో సహా. ఇదంతా నేను రైతు మీద సానుభూతితో చేస్తుంది కాదు, మర్యాదతో. Farmers don't need our sympathy. They need our respect. And